యాక్షన్. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు సొంతింటి కల నెరవేర్చడానికి ఓ 20 ఏళ్ల యువతి ఏం చేసిందో తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. చైనాలో ఉంటున్న 20 ఏళ్ల యువతి పేరు గిజ్యోలి. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు సొంతిల్లు కొనిపెట్టాలని భావించింది. అందుకోసం ఏకంగా 20 మంది యువకులను ఒకరికి తెలియకుండా మరొకరిని బుట్టలో వేసుకుంది. ఆ యువతి మాయలో గొర్రెల మందల ఆ యువకులందరూ పడ్డారు. తనకి ఐఫోన్ అంటే ఇష్టమని తన బాయ్ ఫ్రెండ్స్ లో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి 20 ఫోన్లను బహుమతిగా తీసుకుంది. గిఫ్ట్ గా వచ్చిన ఆ 20 ఫోన్లను ఓ వెబ్సైట్ లో తక్కువ ధరకు విక్రయిస్తానని చెబుతూ ప్రకటన ఇచ్చి వాటిని అమ్మి 14 లక్షలు సంపాదించింది. ఆ డబ్బుతో తన తల్లిదండ్రులకు సొంతిల్లును కూడా కొనిచ్చింది. అలా తన తెలివితో తన కోరికను తీర్చుకోగా బారిన పడి మోసపోయిన వారి అమాయకత్వానికి నెటిజన్లు జాలిపడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.